సంపాదించడం ద్వారా, ଟଙ୍କା ଉପାର୍ଜନ କରିବା ଦ୍ୱାରା ఈ విధంగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటాం. এই প্রকার আমি জীবনକୁ উপভোগ କରିବା ବୋଲି ମନେ କରୁ. అంతేకాకుండా అమ్మాయిల అబ్బాయిలతో, అబ్బాయిల అమ్మాయిలతో స్నేహం చేసినప్పుడు సంతోషంగా ఉన్నట్టు కనపడతారు. ଆଉ ସେତିକି ମାତ୍ର ନୁହେଁ, ପୁଅମାନେ ଝିଅମାନଙ୍କୁ, ଝିଅମାନେ ପୁଅମାନଙ୍କୁ ଭଲ ପାଇବା ବେଳେ ଆନନ୍ଦ ଦେଖାଯାଆନ୍ତି. అలాంటప్పుడు మీరు బోధించే ఈ క్రైస్తవ జీవితము నాకేమిస్తుంది? మీరు బోధించే క్రైస్తవ జీవితము నాకేమిస్తుంది? ଆପଣ କହୁଥିବା ଖ୍ରୀଷ୍ଟୀୟ ସମ୍ବାଦ ମୋତେ କ'ଣ ଦେବ? క్రైస్తవము పైన చెప్పినవన్నీ, ముందు మనం చెప్పినవన్నీ పాపం అని చెప్తూ ఉన్నది. ଆଉ ପ୍ରଥମେ ଯାହା ଆମେ କରିଅଛୁ ସେ ସମସ୍ତ ପାପ ବୋଲି କହେ. దేవుని యందు కానీ సంఘం యందు కానీ నాకు ఎలాంటి సంతోషం వస్తుంది? ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ, ମଣ୍ଡଳୀ ଠାରେ ମୋତେ କି ପ୍ରକାର ଆନନ୍ଦ ମିଳିବ? క్రైస్తవులని చెప్పుకునేవారు కూడా ఇలాంటి జీవితమే జీవిస్తున్నారు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହୁଥିବା ଅନେକ ଲୋକ ଏ ପ୍ରକାର ଜୀବନ ହିଁ ଅତିବାହିତ କରୁଅଛନ୍ତି. నిజముగా క్రైస్తవ జీవితము నిజమైన సంతోషం నాకు ఇవ్వగలదా? ପ୍ରକୃତ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ ମୋତେ ପ୍ରକୃତ ଆନନ୍ଦ ଦେଇପାରିବ କି? ఎంత ఇవ్వగలదు? କେତେ ଦେଇପାରିବ? ఏ విధముగా ఇవ్వగలదు? କି ପ୍ରକାର ଦେଇପାରିବ? చాలా చక్కటి ప్రాముఖ్యమైన ప్రశ్న. ଆଉ ଅତି ସୁନ୍ଦର ପ୍ରଧାନ ପ୍ରଶ୍ନ. ప్రతి యవ్వనస్తునికి, అంతేకాకుండా ప్రతి మానవునికి వచ్చేటటువంటి ప్రశ్న. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଯୁବକ ଯୁବତୀ, ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟକୁ ଆସୁଥିବା ପ୍ରଶ୍ନ ଏହା. నేను ఒక్క దేవుని వాక్యం చెప్పిన తర్వాత మన బ్రదర్ ఇంకోటి చెప్తారు. ఇంతకుముందు మన బ్రదర్ చెప్పినట్లుగా ఇక్కడ బైబిల్లో ఏమి జవాబులు చెప్తున్నారో, ఏమున్నావో ఆ జవాబులు మీకు చెప్తాం, కానీ సొంత ఆలోచనలు చెప్పం. ଆଉ ବାଇବଲରେ ଯାହା ଉତ୍ତର ଅଛି ସେଇ ଉତ୍ତର ହିଁ ଆମେ ଆପଣମାନଙ୍କୁ ଦେବୁ, କିନ୍ତୁ ଆମର ନିଜର ମତାମତ କିଛି ଦେବୁ ନାହିଁ. ఇలాంటి ప్రశ్నే ఒక గొప్ప వ్యక్తికి వచ్చినది. ଆଉ ଏଇ ପ୍ରକାର ପ୍ରଶ୍ନ ଜଣେ ମହାନ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆସିଥିଲା. ఆ వ్యక్తి ఆ శోధనను జయించబట్టి ఈ దినాన అతని పేరు మనకు తెలుస్తుంది. ଆଉ ସେଇ ବ୍ୟକ୍ତି ସେଇ ଦିନ ସେଇ ପରୀକ୍ଷାରେ ଆଉ ଜୟ ଲାଭ କରିଥିବାରୁ ଆଜି ତାଙ୍କର ନାମ ଲିପିବଦ୍ଧ ହୋଇଅଛି. అది దానిలో ఓడిపోయినట్లయితే అతని పేరు మనం వినేవాళ్ళం కాదు. ଆଉ ଯଦି ସେଇ ଦିନ ସେଇ ବ୍ୟକ୍ତି ସେଇ ବିଷୟରେ ଓହରି ଯାଇଥିଲେ ଆମେ ତାଙ୍କ ବିଷୟରେ ଆଉ ଜାଣିନଥାନ୍ତୁ. అతని పేరు చెప్పే ముందు అతను ఎదుర్కొన్న శోధన చెప్తాను. ତାଙ୍କ ନାମ କହିବା ପୂର୍ବରୁ ସେ ସମ୍ମୁଖୀନ ହୋଇଥିବା ପରୀକ୍ଷା ବିଷୟ କହିବି. ఒక బ్యాలెన్స్ తీసుకోండి. ଆଉ ଆପଣ ଗୋଟେ ବ୍ୟାଲେନ୍ସ ଦିଅନ୍ତୁ. ఒకవైపున ఏమున్నాయంటే రాజు కుమారుడు, ଗୋଟିଏ ପଟ ରାଜାଙ୍କର ପୁତ୍ର, అధికారం ఉన్నది, ଅଧିକାର ଅଛି. తర్వాత ఈ లోకంలోని ఆ భోగభాగ్యములన్నీ ఉన్నవి. ଆଉ ଏଇ ଜଗତର ସମସ୍ତ ସୁଖ ସୌଭାଗ୍ୟ ରହିଅଛି. తనకు కావలసినంత ఆస్తి ఉన్నది. ତାଙ୍କର ସମସ୍ତ ଆବଶ୍ୟକ ସମ୍ପତ୍ତି ରହିଅଛି. బహుశా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ଆହୁରି ତାଙ୍କର ପ୍ରେମିକା ମାନେ ରହିଥାଇ ପାରନ୍ତି. రెండో వైపు చూశాడు. ଦ୍ୱିତୀୟ ପଟ ଦେଖିଲେ రెండో వైపు ఏముందంటే ଦ୍ୱିତୀୟ ପଟ କ'ଣ ଅଛି ମାନେ క్రీస్తు విషయమైన నింద ఉన్నది. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ନିନ୍ଦା ରହିଅଛି. దేవుని ప్రజలతో క్రైస్తవులుగా చెప్పుకుంటే అందరూ ఎగతాళి చేస్తారు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହିଲେ ସମସ୍ତେ ଲୋକ ଲଜ୍ଜା କରିବେ. క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఆ రాజు చంపేస్తాడు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହିଲେ ରାଜା ହତ୍ୟା କରିବେ. ఈ రెండు అతని ఎదురుగా ఉన్నాయి. ଏ ଦୁଇଟି ବିଷୟ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ରହିଅଛି. ఎవరో ఆ వ్యక్తి చెప్పండి. ଆଉ କିଏ ସେଇ ବ୍ୟକ୍ତି କୁହନ୍ତୁ? మోషే. మూసా. వెరీ గుడ్, ଧନ୍ୟବାଦ. కాబట్టి మోషేకి ఇదే ప్రశ్నలు వచ్చినాయి. ଆଉ మూసాକୁ ଏଇ ପ୍ରଶ୍ନ ହିଁ ଆସିଥିଲା. వీటన్నిటిని అనుభవించడం తన చేతిలో ఉన్న. మీలో చాలా మందికి బహుశా డబ్బు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. ଟଙ୍କା ଉପାର୍ଜନ କରିବାକୁ ହେଲେ ବହୁତ କଷ୍ଟ ପଡ଼ିବାକୁ ପଡ଼ିବ. ఇవన్నీ రావాలంటే చాలా మీరు వ్యయపరచాల్సి రావచ్చు. ଆଉ ଏଇ ସମସ୍ତ ଉପାର୍ଜନ କରିବାକୁ ବହୁତ କଷ୍ଟ కానీ ପଡ଼ିବ. మోషేకి ఇలా చిటికి వేస్తే అన్నీ వస్తాయి. କିନ୍ତୁ మూసాକୁ ଏ ପ୍ରକାର କଲେ ସମସ୍ତ ବିଷୟ ମିଳିବ. కానీ మోషే ఏమి ఎంచుకున్నాడు? ଆଉ କିନ୍ତୁ మూసା କ'ଣ ଚାହିଁଲେ? మొదటిది ఎంచుకున్నాడా, రెండోది ఎంచుకున్నాడా? ପ୍ରଥମ ବିଷୟ ପସନ୍ଦ କଲେ ନା ଦ୍ୱିତୀୟ ବିଷୟ ପସନ୍ଦ କଲେ? చెప్పండి. మూవీస్, తర్వాత డబ్బు, ఇవన్నీ కూడా తాను చూసినది ఏంటంటే ఇవన్నీ కూడా కొద్ది కాలమే. ଆଉ ଏଇ ପ୍ରେମିକ ପ୍ରେମିକା
ସିନେମା ଟଙ୍କା ଏସବୁ ଅଳ୍ପ କ୍ଷଣ କାଳ ଥାଏ। యేసు ప్రభువును వెంబడించినప్పుడు తనకి శోధన వస్తాయి. ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗମନ କଲା ବେଳେ ତାଙ୍କୁ ପରୀକ୍ଷାର ସମ୍ମୁଖୀନ ହେବାକୁ ପଡ଼ିବ। అది కూడా కొద్ది కాలమే. ତାହା ମଧ୍ୟ କ୍ଷଣକାଳ ଥାଏ। గొప్ప బహుమానం ఉందని ఆయన చూశాడు. ଆଉ ତାକୁ ଗୋଟେ ମହାନ ପୁରସ୍କାର ଅଛି ବୋଲି ଦେଖିଲେ। వాక్యం ఏం చెప్పారంటే ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ କଣ ଲେଖାଯାଏ ମାନେ విశ్వాసము ద్వారా ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ఆ అదృశ్యమైన దానిని చూడగలిగినాడు. ଅଦୃଶ୍ୟ ବିଶ୍ୱାସମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଥମ ବିଷୟ କଣ ମାନେ ପାପ କ୍ଷମା। అది మన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ତାହା ଆମକୁ ସ୍ୱର୍ଗକୁ ବଢ଼ାଇ ନେବ। కాబట్టి ତେଣୁ చివరిగా అడిగింది ఏంటంటే ఏ విధముగా నిజమైన సంతోషము దొరుకుతుందా? ଆଉ କି ପ୍ରକାର ପ୍ରକୃତ ଆନନ୍ଦ ମିଳିବ ବୋଲି ଶେଷ ପ୍ରଶ୍ନ। నిజమైనటువంటి నిలిచి ఉండేటటువంటి సంతోషం దొరుకుతుంది. ଆଉ ପ୍ରକୃତ ଏବଂ ସ୍ଥାୟୀ ଆନନ୍ଦ ଆପଣଙ୍କୁ బైబిల్ ମିଳିବ। దాన్ని ఏం చెప్పిందంటే చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం అని చెప్పారు. ଆଉ ବାଇబଲ ଲେଖାଯାଏ ଗୌରବମୟ ମହିମାଯୁକ୍ତ ଆନନ୍ଦ ବୋଲି। కాబట్టి మీరు ఎవరైనా సరే దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని మీ జీవితంలో పరీక్ష చేయవచ్చు. ଏଣୁ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେହି ହେଲେ ଏଇ ବିଷୟକୁ ଗୋଟିଏ ଚ୍ୟାଲେଞ୍ଜ ଭାବରେ ନେଇ ପରୀକ୍ଷା କରିପାରନ୍ତି। విధానం మీకు చాలా మందికి అర్థమైందని తలస్తున్నాను. ଆପଣମାନେ ସମସ୍ତେ ବୁଝିଥିବେ ବୋଲି ମୁଁ ଆଶା କରେ। మీరు అడిగినటువంటి రెండు ప్రశ్నలు మీలో చాలా మందికి ఆ సందేహం ఉండొచ్చు. ଆଉ ଏଇ ଦୁଇଟି ପ୍ରଶ୍ନ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକଙ୍କ ମନରେ ଆସିଥାଇପାରେ। మీరు బయట చెప్పకపోవచ్చు కానీ మీ హృదయంలో అలాంటి ప్రశ్నలు లేవకపోవచ్చు. ହୁଏତ ଆପଣମାନେ ବାହାରକୁ ଖୋଲାଖୋଲି ପଚାରି ପାରୁନାହାନ୍ତି କିନ୍ତୁ ଆପଣଙ୍କ ମନ ମଧ୍ୟରେ ସେଇ ପ୍ରଶ୍ନ ଉଙ୍କି ମାରୁଅଛି। ఆ మొదట అడిగినటువంటి ప్రశ్నకి బ్రదర్ సమాధానం చెప్పాడు. ଆଉ ପ୍ରଥମ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଭାଇ କହିଅଛନ୍ତି మనము చేసే ప్రతి పాపము కూడా ଆମେ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ପାପ మన తప్పిదములన్నీ కూడా ଆମର ସମସ୍ତ ଅଧର୍ମ మన మనస్సాక్షిలో గుర్తుపడుతూ ఉంటాం. ଆମ ମନକୁ ସେ ସୃଷ୍ଟି କରି ବିନ୍ଧିଥାଏ। కాబట్టి ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇద్దరు బ్రదర్ చెప్పినట్టు ତେଣୁ ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି କଣ କହନ୍ତି ଭାଇ କହିଲା ପରି మంచి కార్యం చేయడం ద్వారా దాని నుండి విడుదల పొందొచ్చు అనుకుంటాడు. ଆଉ କିଛି ଭଲ କାମ କରିବା ଦ୍ୱାରା ଆମେ ସେଥିରୁ ମୁକ୍ତି ପାଇପାରିବା। దేవుని సేవకులు ఒక విషయం చెప్పారు. ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସ ଗୋଟେ ବିଷୟ କହିଲେ ఆయన రైల్వే టికెట్ చేయకుండా ప్రయాణం చేసినప్పుడు ଆଉ ସେ ଯେତେବେଳେ ଟ୍ରେନରେ ବିନା ଟିକଟରେ ଯାତ୍ରା କରୁଥିଲେ నేను డబ్బులు సంపాదించుకోగలుగుతున్నానని తలంచారు. ଆଉ ସେତେବେଳେ ସେ ଭାବିଲେ ମୁଁ ଟଙ୍କା ଉପାର୍ଜନ କରୁଅଛି ବୋଲି। కానీ ఏం చెప్పారు? నాకు నిజమైన సంతోషం లేదు. କିନ୍ତୁ କଣ କହିଲେ ସେ ସମୟରେ ତାଙ୍କର ପ୍ରକୃତ ଆନନ୍ଦ ନଥିଲା। కానీ ఏమైందప్పుడు ఏం జరిగింది? ଆଉ ତାପରେ କଣ ଘଟିଲା? ఆయన పశ్చాత్తాపంతో ఏం చేశారు? ଅନୁତାପ କରି କଣ କଲେ? ఏం చేశారు? మీరు ఏమన్నారు? దేవుని చెప్పిన మాటలో ఏం చేశారు? ఆయన କଣ କଲେ ସେ? ఏం చేశారు? టికెట్లన్నీ కూడా ఆ డబ్బంతా కూడా మళ్ళీ రైల్వే అధికారికి మళ్ళా తిరిగి ଆଉ ସେ ଯେତେଥର ଯାତ୍ରା କରିଥିଲେ ବିନା ଟିକଟରେ ସେଇ ସମସ୍ତ ଯାତ୍ରାର ପଇସା ରେଲ ବିଭାଗକୁ ପଠେଇଲେ। కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తి మనసాక్షి శుద్ధీకరించుకోవాలి. ଆଉ ତେଣୁ ସେଇ ପ୍ରକାର ଜଣେ ବ୍ୟକ୍ତି ନିଜ ମନକୁ ମନେ ପଚାରିବାକୁ ପଡିବ। నేను ఈ గ్రహదార 100 రూపీస్ తీసుకున్నాను అనుకోండి. ଆଉ ମନେ କରନ୍ତୁ ମୁଁ ତାଙ୍କ ଠାରୁ 100 ଟଙ୍କା ନେଲି, చాలా కాలం అయిపోయింది, ବହୁତ ଦିନ ହେଇଗଲା, తెలిసి ఇవ్వాలని ଆଉ ମୁଁ ଜାଣିଛି ଦେବାର ଅଛି, నన్ను అడగట్లేదు ఆయన. ଆଉ ମତେ ସେ ମାଗୁନାହାନ୍ତି। అప్పుడు నేను అనుకుంటాను ସେତେବେଳେ ମୁଁ ଭାବିବି నేను వచ్చాను చెప్తాను నేను క్రైస్తుడిగా మారిపోయానని. నేను క్రైస్తుడిగా మారిపోయాను. ଆଉ ସେତେବେଳେ ମୁଁ ଯାଇ କହିବି ଯେ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଇଗଲି। ఆయన ఏమని తలస్తారు అప్పుడు? ଆଉ ସେତେବେଳେ କଣ ଭାବିବ ସେ? నిజమైన క్రైస్తుడిగా గుర్తిస్తారా? ଆପଣ ପ୍ରକୃତ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି ତାଙ୍କୁ ଗ୍ରହଣ କରିବେ କି? చెప్పండి, నిజమైన క్రైస్తుడు గుర్తిస్తారా? କୁହନ୍ତୁ ఆయన మనసులో ఏం జరుగుతుంది? ତାଙ୍କ ମନରେ କଣ ଅଛି? వాట్ క్రిస్టియన్ ఈజ్, ఆయన ఎలాంటి క్రైస్తవుడు? ଆଉ କେମିତି ଖ୍ରୀଷ୍ଟିଆନ ଯେ నా దగ్గర ఒకసారి 100 రూపాయలు తీసుకున్నాడు, ମୋଠୁ ଥରେ 100 ଟଙ୍କା ନେଇଥିଲା నేను క్రైస్తవుడు అయిపోయాను అన్నాడు ఇవ్వకుండా. କିନ୍ତୁ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହୁଛି ନ ଦଉନି। ఫస్ట్ నేను క్రైస్తవుడు అని చెప్పకుండా నేను ఏం చేయాలి? ଆଉ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲି କହିବା ପୂର୍ବରୁ ମୁଁ କଣ କରିବାକୁ ପଡିବ? నేను ఏం చేయాలి? କଣ କରିବାକୁ ପଡିବ? 100 రూపాయలు తిరిగి, అలాగే మనం ఎగ్జామ్స్లో కాపీ కొట్టాం అనుకోండి, 100 ଟଙ୍କା ଆମେ ଫେରାଇକି ଦେବାକୁ ପଡିବ। దాన్ని ఒప్పుకోవాలి. ଆଉ ଆମେ నేను ఇంటికి వెళ్ళానండి, వాక్యం ఉన్నానండి, క్రైస్తవుడు మారిపోయినది అయిపోతా? ଆମେ ଆଉ ଯଦି ଏକ୍ଜାମରେ କପି କରୁଛୁ ତେବେ ଆମେ ତାକୁ ସ୍ୱୀକାର କରିବାକୁ ପଡିବ। ଆମେ మన తల్లిదండ్రులు దొంగిలించవచ్చు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులని దొంగిలిస్తూ ఉంటాం. నేను నన్ను ఒప్పుకున్నాను, మా పేరెంట్స్ దొంగిలించే డబ్బుల విషయంలో నా తల్లిదండ్రులకి ఒప్పుకున్నాను. ଆଉ ଆମେ ବାପା ମାଙ୍କ ଠାରୁ ମଧ୍ୟ ବେଳେବେଳେ ଶୁଣାଇଥାଉ। ମୁଁ ସେଇ ବିଷୟରେ ବାପା ମାଙ୍କ ଠାରେ ସ୍ୱୀକାର କଲି। మన ఫ్రెండ్స్ ఎవరైనా దొంగిలించి దాన్ని తిరిగి ఇచ్చేయాలి. నిజమైన పశ్చాత్తాపడితే ପ୍ରକୃତ ଅନୁତାପ କଲେ మన స్నేహితుల దగ్గర నుండి మన క్లాస్మేట్ ఏదైనా దొంగిలిస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలి. ଆମ
యోహాను రాసిన మొదటి పత్రిక ପ୍ରଥମ ଯୋହନ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదవండి గట్టిగా. ପ୍ରଥମ ଯୋହନ 1:9 ପଢନ୍ତୁ ଜୋରରେ. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. କ୍ଷମା କରିବାକୁ ଓ ସମସ୍ତ ଅଧର୍ମରୁ ଆମମାନଙ୍କୁ ପରିଷ୍କାର କରିବାକୁ ବିଶ୍ୱସ୍ତ ଓ న్యాయపాలన ଅଟନ୍ତି. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారా, మన పాపమును ఒప్పుకునేట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి కూడా అది కడిగి వేస్తుంది. సో రెండవదిగా ఏంటంటే ప్రతి పాపములు కూడా అల్పకాలం సంతోషం ఉండాలి. ଆଉ ପ୍ରତି ପାପ ଅଳ୍ପ ସମୟ ନିମନ୍ତେ ଆନନ୍ଦ ଦେଇଥାଏ. ఒక సిగరెట్ తాగబడతాను అడగండి. ଆଉ ଜଣେ ସିଗାରେଟ ପିଉଥିବା ଲୋକଙ୍କୁ ପଚାରନ୍ତୁ, ఆ సిగరెట్ తాగుతున్నాడు ఏమంటాడు? ଆଉ ସେ ସିଗାରେଟ ପିଉଥିବା ଲୋକ କଣ କହିବ? ఆయన ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ అంటాడు. నేను ఆకాశంలో ఎదుగుతున్నట్టు ఉన్నది అంటాడు. ଆଉ ମୁଁ ଆକାଶରେ ଉଡୁଅଛି ବୋଲି କହିବ. ఓ తాగుతున్న వ్యక్తి ఏమంటాడు? ଆଉ ଜଣେ ମଦୁଆ କଣ କହିବ? అబ్బా ఎంత హాయి ఉందో మందులు ଆଉ అంటాడు. କେତେ ନିଶାରେ କେତେ ଆରାମ ଲାଗୁଛି ఆ ବୋଲି. సంతోషం ఎల్లకాలం ఉంటుందా? ଆଉ ସେଇ ଆନନ୍ଦ ସେଇ ସଦା ସର୍ବଦା ରହିବ କି అవి కొద్ది కాలమే ఉంటాయి. ତା ଅଳ୍ପ କ୍ଷଣକାଳ ନିମନ୍ତେ ରହିବ. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ଆଉ ମୋର ପରିଚିତ ଜଣେ ବ୍ୟକ୍ତି ఆయన ଅଛନ୍ତି, మంచి ఉద్యోగం చేసుకున్నారు. ଆଉ ସେ ଭଲ ଚାକିରି କରନ୍ତି. జరిగిన కార్యం వినండి ଏହା ଘଟିଥିବା ଘଟଣା ଦୟାକରି ଶୁଣନ୍ତୁ. యంగ్ పీపుల్ ଆପଣମାନେ ଯୁବତୀ యవనస్తులు కాబట్టి నేను అలాంటి పొరపాటు చేయకూడదని చెప్తున్నాను. ଆପଣମାନେ ଏଇ ଯୌବନ ଅବସ୍ଥାରେ ଯେ ପ୍ରକାର వారు యవనస్తులుగా ఉన్నారు, టీనేజ్ లో ఉన్నారు. ଆପଣମାନେ ଟିନେଜରେ ଅଛନ୍ତି. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మన లైఫ్ ఎంజాయ్ చేద్దామని ଆଉ ସେମାନେ କଣ କଲେ ନା ଆମ ଜୀବନରେ ଆମେ ଆନନ୍ଦ ଉପଭୋଗ କରିବା ବୋଲି గోవా టూర్ వేసుకున్నారు. గోవా. ଆଉ ଗୋଆକୁ ସେମାନେ ଯାତ୍ରା କଲେ. సో 1 వీక్ చక్కగా ఎంజాయ్ చేశారు. ଆଉ ଗୋଟେ ସପ୍ତାହ ସେମାନେ ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ଆଉ ଉପଭୋଗ କଲେ. అపవిత్రమైన కార్యంలో మునిగిపోయారు. ଅପବିତ୍ର କାର୍ଯ୍ୟରେ ଲିପ୍ତ ହେଲେ. శరీరాన్ని పాడు చేసుకున్నారు. ଶରୀରକୁ ନଷ୍ଟ କଲେ. వాళ్ళు ఏమనుకున్నారంటే అబ్బా చక్కగా ఎంజాయ్. ଆଉ ସେମାନେ କଣ ଭାବିଲେ ନା ଆମେ କେତେ ଆନନ୍ଦ ଉପଭୋଗ କରୁଛୁ ବୋଲି. తర్వాత ఏమైందో తెలుసా మీకు? ତାପରେ କଣ ଘଟିଲା ଜାଣନ୍ତି? ఇలాంటి అపవిత్రమైన కార్యాల్లో పాల్గొన్నప్పుడు వచ్చే జబ్బులేని దినాల్లో ଆଉ ଏଇ ଅପବିତ୍ର କାର୍ଯ୍ୟକଳାପରେ ଲିପ୍ତ ଥିବା ଲୋକଙ୍କୁ ଆସୁଥିବା ରୋଗ କଣ ଜାଣନ୍ତି? ఎయిడ్స్ వ్యాధి వస్తున్నాయి కదండి. ଆଉ ଏଡ୍ସ ରୋଗ ଆସେ. సో ఆ ఎయిడ్స్ వ్యాధి వారికి పట్టుకుంది. ଆଉ ସେଇ ଏଡ୍ସ ରୋଗ ତାଙ୍କୁ ହେଲା. వారి యవన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ଆଉ ସେମାନଙ୍କର ଯୌବନ ଅବସ୍ଥାକୁ ଜୀବନକୁ ନଷ୍ଟ କଲେ. కొద్ది కాలంలోనే వారు మరణించారు. ଆଉ ସେ ଅଳ୍ପ ଦିନ ଭିତରେ ସେମାନେ ମୃତ୍ୟୁବରଣ କଲେ. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం అలాగే ఉంటుంది. ଏଣୁ ପାପ ଦ୍ୱାରା ଆସିବା ବେତନ ସେ ପ୍ରକାର ହେଇଥାଏ. అయినా దేవుని సేవకు చెప్పినట్లుగా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము ସେ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିବା ପ୍ରକାରେ ଏଭ୍ରି ପୁସ୍ତକ 11 ପର୍ବ 24 నుండి 26 వరకు చదవండి మీరు. ତାର 24 ରୁ 26 ପଦ ଯଦି ପଢିବା ఆ విషయాన్ని చదివి ధ్యానించుకొని ఈ జీవితాన్ని అన్వయించుకోండి. ଆଉ ସେଇ ବିଷୟ ପଢନ୍ତୁ, ସେଇ ଅନୁସାରେ ଜୀବନ ଯାପନ କରନ୍ତୁ. అల్పకాల పాప రోగాలు మన మరణానికి ప్రవర్తిస్తాయి. ଅଳ୍ପକାଳ ପାପ ଭୋଗ ଆମମାନଙ୍କୁ ମୃତ୍ୟୁକୁ ପଢାଇ ଦିଏ. కానీ దేవుడి కొరకు మనం జీవించినప్పుడు କିନ୍ତୁ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚିବା ବେଳେ శాశ్వతమైన జీవనం ఉంటాయి. ଆଉ ଶାଶ୍ୱତ ଜୀବନ ରହିଥାଏ. మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ଆମକୁ ఆశీర్వాదଜନକ ହୁଏ. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. ଅନେକଙ୍କ ନିମନ୍ତେ ତାହା ଆଶୀର୍ବାଦଜନକ మన ହୁଏ. భయములన్నీ దొరికిపోతాయి. మన భయములన్నీ దొరికిపోతాయి. ଆମର ସମସ୍ତ ଭୟ ଚାଲିଯାଏ. ఇటువంటి 2 సాక్ష్యములు మనం వినబోతున్నాము. ବର୍ତ୍ତମାନ ଆମେ ଦୁଇଟି ଜୀବନର ସାକ୍ଷ୍ୟ ଶୁଣିବା. మన సిస్టర్ ఒక 2 చరణాలు పాట పాడిన తర్వాత మనం మొట్టమొదటి మన మధ్యన బ్రదర్ జోసెఫ్ వారు ఎలాగ ప్రభువుని వారిని దర్శించారో ఆ సాక్షి తర్వాత బ్రదర్ ధర్మేంద్ర గారు స్టీవ్ దర్శించారు. వారు కూడా Thank you.
ମୋର ଅନୁଭୂତିର ସାକ୍ଷ୍ୟ ଦେବା ପାଇଁ ଆମ ପରିବାରରେ ବହୁତ ପ୍ରତିମା ପୂଜା ହେଉଥିଲା ଆଉ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଜନ୍ତୁକୁ ଆଉ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଗଛକୁ ଆମେ ପୂଜା କରିଥିଲୁ। అయితే నాకు చిన్నప్పుడు కూడా దేవుడిని నమ్ముతున్నాను. ହେଲେ ମୁଁ ଛୋଟ ସମୟରୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ କେବେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରୁନଥିଲି। సండే స్కూల్లో అనేక రకాల విషయాలు చెప్తున్నప్పుడు ସଣ୍ଡେ ସ୍କୁଲରେ ଅନେକ ବିଷୟ କହିବା ବେଳେ అవి ఒక కథలుగా నేను భావిస్తుండేవాడు, కానీ ଆଉ ସେଇ ସମସ୍ତ ବିଷୟକୁ ମୁଁ ଗୋଟେ କାହାଣୀ କରି ମନେ କରୁଥିଲି, କିନ୍ତୁ నిజంగా జరిగిన సంగతులను నమ్మేవాడు కాదు. ଆଉ ପ୍ରକୃତ ଘଟିଥିବା ଘଟଣା ବୋଲି ଗ୍ରହଣ କରୁନଥିଲି। నేను వయసులో పెద్దవాడిని అవుతున్నాను, ଆଉ ମୁଁ ବୟସର ଅଭିବୃଦ୍ଧି ହେଉଛି, కానీ నా జీవితంలో తెలియని భయం ఉండేది. କିନ୍ତୁ ମୋ ଜୀବନରେ ଅଜଣାତ ଭୟ ମୋତେ ଗ୍ରାସ କରିଥିଲା। చదివింది జ్ఞాపకం ఉండేది కాదు. ଆଉ ଯାହା ପଢୁଥିଲି ତାକୁ ମନେ ରଖିପାରୁନଥିଲି। ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే భయం. ଏକାକି ବାହାରକୁ ଯିବାକୁ ଗଲେ ଭୟ ଲାଗୁଥିଲା। ఈ రీతిగా నా జీవితంలో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ଏଇ ପ୍ରକାର ମୋ ଜୀବନରେ କେତେ ରାତି ଅନିଦ୍ରା କାଟି ଅଛି। అలా జరుగుతున్న సమయంలో ଏ ప్రକାର ଗତି କରୁଥିବା ବେଳେ నేను ఈ లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసానికి నడిపించబడ్డాను. ఎల్ఈఎఫ్ ఈ ఫెలోషిప్ ఈ సహవాసానికి నడిపించబడ్డాను. ଆଉ ଏଇ ଏଲ୍ଡିଏଫ୍ ସହଭାଗିତାକୁ ଆସିଲି। సహవాసంలోకి వెళ్ళినప్పుడు ଆଉ ଯେତେବେଳେ ମୁଁ ସହଭାଗିତାକୁ ଗଲି, ఈ రీతిగా కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ଆଉ ଏଇ ପ୍ରକାର ଆଉ ସଭା ସମିତିକୁ ଗଲାବେଳେ, ఈ రీతిగా సాక్ష్యాలు విన్నప్పుడు ଏ ପ୍ରକାର ସାକ୍ଷ୍ୟ ଶୁଣିବା ବେଳେ నా జీవితం లాగే ఇతరుల జీవితాలు కూడా ఉండేవని తెలిసింది. ଆଉ ମୋ ଜୀବନ ପରି ଅନ୍ୟମାନଙ୍କ ଜୀବନ ମଧ୍ୟ ରହିଥିଲା। కానీ వారు యేసును తెలుసుకున్న తర్వాత, କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଜାଣିଲା ପରେ, తమ పాపములు ఒప్పుకున్న తర్వాత, ସେମାନେ ସେମାନଙ୍କ ପାପକୁ ସ୍ୱୀକାର କଲା ପରେ, సొంత రక్షకులుగా అంగీకరించిన తర్వాత, ପରମେଶ୍ୱରଙ୍କୁ ନିଜର ପରିତ୍ରାଣ କର୍ତ୍ତା ଭାବେ ଗ୍ରହଣ କଲା ପରେ వారి జీవితంలో ఉన్న భయములన్నీ పోవడం నేను గమనించాను. ସେମାନଙ୍କ ଜୀବନରେ ଥିବା ସମସ୍ତ ଭୟ ଯିବାର ମୁଁ ଜାଣିପାରିଲି। అప్పటి నుంచి క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను. ଆଉ ସେଇଦିନ ଠାରୁ ଧାରାବାହିକ ଭାବେ ମୁଁ ପରମେଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ ଯିବାର ଆରମ୍ଭ କଲି। విడుదల పొందాలని ఆశ ఉండేది, కానీ ଆଉ ମୁକ୍ତି ପାଇବା ପାଇଁ ଆଶା ରହିଥିଲା, କିନ୍ତୁ మా తండ్రి గారు అంటే భయం ఉండేది, తండ్రి అంటే భయం ఉండేది, ఆ ବାପାକୁ ଆମେ ଭୟ କରୁଥିଲୁ, బంధువులు అంటే భయం ఉండేది, ବନ୍ଧୁବାନ୍ଧବକୁ ଭୟ କରୁଥିଲୁ। నేను క్రైస్తవుడు అయితే వారు ఎలా చూస్తారనే భయం ఉండేది. ଆଉ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଲେ ସେମାନେ କେମିତି ଦେଖିବେ ବୋଲି ଭୟ ଥିଲା। కాబట్టి వెంటనే నేను మారడానికి ఇష్టపడలేదు. ଆଉ ତେଣୁ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ପରିବର୍ତ୍ତିତ ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁନାହିଁ। అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ଆଉ ସେ ପ୍ରକାର କିଛି ଦିନ ବିତିଲା ପରେ మా ఇంటికి దూర ప్రాంతంలో ଆମ ଘରଠାରୁ ବହୁ ଦୂରରେ నేను పాలిటెక్నిక్ చదవడానికి వెళ్ళాను. ଆଉ ମୁଁ ପଲିଟେକ୍ନିକ ପଢିବା ପାଇଁ ଗଲି। అక్కడ ఉంటున్న సమయంలో ଆଉ ମୁଁ ସେଠାରେ ରହିଥିବା ଅବସ୍ଥାରେ సహవాస కేంద్రానికి వెళ్ళి ଆଉ ସହଭାଗିତା କେନ୍ଦ୍ରକୁ ଯାଇ వాక్యాన్ని వింటూ ఉండేవాడు. ଆଉ ବାକ୍ୟ ଶୁଣୁଥିଲି। అలా 2 సంవత్సరాలు గతించిన తర్వాత ଏ ప్రକାର 2 ସପ୍ତାହ ବିତିଗଲା ପରେ నేను మార్పు చెందాలని ఆశిస్తూ ఉన్నాను. ଆଉ ମୁଁ ପରିବର୍ତ୍ତିତ ହେବା ପାଇଁ ଆଶା କରୁଥିଲି। అకస్మాత్తుగా నాకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది. ଆଉ ହଠାତ୍ ମୋତେ ଗୋଟିଏ ବ୍ୟାଧି ଆସିଲା। అది అంటు వ్యాధిని మా బంధువులు ఎవరు రావడం మానేశారు. ଆଉ ତାହା ଗୋଟିଏ କିଆ ରୋଗ ବୋଲି ମୋ ମନକୁ କେହି ଆସିବାର, స్నేహితులు ఎవరు వచ్చేవారు కాదు. ସାଙ୍ଗସାଥି ବନ୍ଧୁବାନ୍ଧବ ଆସୁନଥିଲେ। ఆ సమయంలో ସେଇ ସମୟରେ సహవాసం నుంచి దేవుని సేవకులు వచ్చి ଆଉ ସହଭାଗିତାର ପରମେଶ୍ୱରଙ୍କ ସେବାକୁ ଆସି క్రమంగా నా కొరకు ప్రార్థిస్తుండేవారు. ଆଉ ମୁଁ ଧାରାବାହିକ ଭାବେ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲି। దేవుని బిడ్డలే ఎంతగా ప్రేమిస్తే ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ ଯଦି ମୋତେ ଏତେ ପ୍ରେମ କରୁଅଛନ୍ତି, దేవుడు నన్ను ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడు. ଆଉ ପରମେଶ୍ୱର ମୋତେ ଆହୁରି କେତେ ଅଧିକ ପ୍ରେମ ନ କରିବେ। ఈ ఒక్క ఆలోచన, ଏଇ ଗୋଟିଏ ଚିନ୍ତାଧାରା దేవుని మీద నేను ఏకాగ్రత నిలపడానికి అవకాశం ఇచ్చింది. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଯିବା ପାଇଁ ମୋତେ ପ୍ରେରଣା ଦେଲା। నాకు వచ్చి రాని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ଆଉ ମୋତେ ବୁଝିବା ନ ବୁଝିବା ପ୍ରକାର ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି। ప్రభువా, నీవు నన్ను రక్షించినట్లయితే, ପ୍ରଭୁ ତୁମେ ଯଦି ମୋତେ ରକ୍ଷା କରିବ, నా వ్యాధి నుండి ముట్టినట్లయితే ପ୍ରଭୁ ତୁମେ ଯଦି ମୋର ବ୍ୟାଧିରୁ ସୁସ୍ଥ ଦେବ, నేను నీకు సాక్షిగా ఉంటాను. ଆଉ ତୁମର ସାକ୍ଷୀ ଭାବରେ ମୋ ଜୀବନ କାଟିବି। అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ସେତେବେଳେ ପ୍ରଭୁ କ'ଣ କହିଲେ, ମାନେ వానికి తన చిన్ననాటి స్థితి కలుగుతుంది. వానికి తన చిన్ననాటి స్థితి కలుగుతుంది. ଆଉ ତୁମକୁ ତୁମର ବାଲ୍ୟ ଅବସ୍ଥା ସ୍ଥିତି ଆସୁ, వానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. ଆଉ ତୁମକୁ ଉତ୍ତମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ଦେବି। ఈ మాట నన్ను ఎంతో బలపరిచింది. ଆଉ ଏଇ କଥା ମୋତେ କେତେ ଯେ ବଳବାନ କଲା। చివరికి దేవుని బిడ్డల ప్రార్థనల వల్ల ଶେଷରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା నా వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ଆଉ ମୋର ସମସ୍ତ ବ୍ୟାଧି ଆଉ ଠିକ ହେଇଗଲା। అప్పటి నుండి దేవుడు అంటే